జ్వరం తగ్గకుండా వస్తుంది, బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే ప్లేటెట్స్ బాగా పడిపోయినాయి, తర్వాత వీక్నెస్ బాగా, రక్తహీనత బాగుంది, బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒక పేషెంట్ ఉన్నాడు, దగ్గరలో ఉన్న డాక్టర్ ను, ఫిజిషియన్ ఎవరినో కలుస్తారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు రన్ చేసినప్పుడు కణాలన్నీ తగ్గిపోయింది, కానీ క్యాన్సర్ లేదు బ్లడ్ లో. సో అప్పుడు లక్షణాలు మ్యాచ్ అవుతున్నాయి, కణాలు తక్కువ ఉన్నాయి, ఏ పాసిబిలిటీ అయి ఉండొచ్చు అనేది అప్పుడు ఆలోచిస్తారు. జనరల్ ఫిజిషియన్ ఏం చేస్తారంటే ఆ టైంలో ఇది నా స్పెషాలిటీ కాదు, ఇది హెమటాలజీకి సంబంధించిన, బ్లడ్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డిసీజ్ కాబట్టి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. హెమటాలజిస్ట్ చూసిన తర్వాత వాళ్ళ ప్రాక్టీస్ లో పలానా చేంజెస్ వచ్చి పలానా మార్పులు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అని వాళ్ళకి తెలిసిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ ప్రాక్టీస్ లో ఆల్రెడీ చూస్తూ ఉంటారు కాబట్టి కేసెస్. సెకండ్ ఏంటంటే జనరల్ గా కౌంట్స్ అన్ని తగ్గినప్పుడు, జ్వరం ఉన్నప్పుడు కారణాల లిస్ట్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. స్టిల్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే బోన్ మ్యారో చేసే ముందు ఇంకా అరుదైన కారణాలు ఏమైనా ఉన్నాయా కణాలు తగ్గడానికి, అవి కూడా చేసే స్కోప్ ఉంటుంది. సింపుల్ టెస్ట్ చేసుకొని అప్పటికీ క్యాన్సర్ అనుమానం ఉంటే ఇంక వేరే కారణాలు ఏమున్నాయో అప్పుడు చూసుకొని తర్వాత నెక్స్ట్ చేసుకోవాల్సింది బోన్ మ్యారో.